డబుల్ గమ్ ప్లాస్టర్ పేస్ట్ చేసేసి అక్కడ ఇప్పుడు ఈ ఫ్లవర్ని పెడుతున్నాను. డబుల్ గమ్ కాబట్టి చిన్న చిన్న గమ్స్ తోటే స్టిక్కర్ తోటే బాగా అతుక్కుపోతాయి. మళ్ళీ 2 times 3 times అలా చేయనక్కర్లేదు. సో ఫస్ట్లీ అలైన్మెంట్ చూసుకోండి ఎక్కడ ఎలా పెట్టాలో అనేసి. స్టిక్కర్ వేసుకొని నేను లైన్ చూసుకుంటున్నాను, కరెక్ట్గా లైన్. ఇలా మీరు కూడా సెగ్రిగేట్ చేసుకోండి మొత్తం లైన్స్ ఎక్కడ ఫస్ట్ ఎలా డెకోర్ చేసుకోవాలి అనేసి. గమ్ము మాత్రం పర్ఫెక్ట్గా పెట్టాలి, ఆ ప్లాస్టర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాలి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ వాల్ వచ్చేసి కొంచెం టైల్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే ప్లాస్టర్ పెట్టాను. మామూలుగా వాల్కి అయితే అంత ఎక్కువ అవసరం లేదు, ఇది కొంచెం జారుతూ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ ఫ్లవర్ మధ్యలోకి ఇంకొంచెం డెకోర్ పెంచడానికని నేను ఈ హార్ట్ షేప్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఈ హార్ట్ షేప్స్ అన్నీ కట్ చేసి ఆ ఫ్లవర్ మిడిల్లో డబుల్ గమ్ ప్లాస్టర్ వేసాను, మళ్ళీ వేసేసి అలా స్టిక్ చేశాను. అన్ని ఫ్లవర్స్కి సేమ్ కలర్ లవ్ కట్ చేసేసి స్టిక్ చేశాను నేను. ఆ ప్లేస్లో మీరు ఏ షేప్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామ్ అండ్ డాడ్స్ది 30 years యానివర్సరీ ఈరోజు. సో నేను ఈ బ్లాక్ కలర్ అయితే బాగా డిఫరెంట్గా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ బ్లాక్ కలర్ A4 షీట్ తీసుకొని డిఫరెంట్గా ఆపోజిట్ కలర్లో #30 అనేసి పెయింట్ వేస్తున్నాను. 30 years కాబట్టి నేను ఇలా 30 అని పెయింట్ చేస్తున్నాను. కింద వచ్చేసి ఒక చిన్న లవ్ సింబల్ వేస్తున్నాను. యాజ్ యువర్ ప్రిఫరెన్స్, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ DIY చేసుకోవచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు, సడన్ ఐడియా ఇది వచ్చేసి. సో నేను సింపుల్గా #30 అనేసి కింద ఒక చిన్న లవ్ సింబల్ వేసాను. అదే కొంచెం ముందు ప్లాన్ చేసుకుంటే మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా పెయింటింగ్ చేసుకోవచ్చు. నాకు అంత ఐడియా రాలేదు ఫస్ట్ పెయింట్ చేయాలనేసి. స్టిక్ చేసిన తర్వాత మిడిల్లో ఒక బ్లాక్ కలర్ పెడితే బాగుంటుంది అనేసి అప్పుడు సడన్గా ఇలా ప్లాన్ చేసేసుకొని బ్లాక్ A4 షీట్ మీద ఇలా #30 అనేసి రాసాము. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది. కానీ నేను ఇక్కడ ఇంకొంచెం లుక్ పెంచడం కోసమని మా మమ్మీ డాడీ 30 years వాళ్ళ లైఫ్లో జరిగిన మెమరబుల్ మూమెంట్స్, లవబుల్ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి ప్రతి మూమెంట్స్ని ఫొటోస్ ఇలా తీసి పెట్టుకున్నారు మెమొరబుల్గా. సో నేను ఆ ఫొటోస్ అన్నీ పిక్ చేసేసి ఇలా చూడండి, ఇక్కడ మా మమ్మీ శ్రీమంతము, నా పుట్టెంటికలు, నా తమ్ముడి పుట్టెంటికలు, అప్పటి నుంచి మా ఇంట్లో జరిగిన ప్రతి మూమెంట్స్ ఇలా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. నేను ఆ ఫొటోస్ అన్ని మూమెంట్స్ అన్నీ తీసి అన్నీ స్టిక్ చేశాను అనమాట. ఆ ఫొటోస్ అన్నీ ఒక్కసారి చూసుకుంటే ఆ మెమరీస్ అన్నీ రీకాల్ అవుతే చాలా మెమరబుల్గా అనిపించింది ఆ వాల్ చూసుకోగానే. ఈ పిక్స్ అన్నిటిని పేస్ట్ చేయడానికి నేను చాలా కొంచెం ప్లాస్టర్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి టేర్ అయిపోతాయి తొందరగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.